కొద్ది కాలము మాత్రమే ఉండి పండి కృశించి నశించిపోయే శరీరమే నేను, ఇదే నాది అనే భ్రమలో పడిపోతాడు. ఇటువంటి శరీరాలు ఎన్నింటినో ధరించి భరించి సంచరిస్తూ జనన మరణములకు బందీగా మారిన జీవుడైన ప్రాణమే నేను అనే విషయం గ్రహించలేకపోతాడు. ఆత్మసుఖం గురించి ఆలోచన చెయ్యకుండా శరీర సుఖమే శాశ్వతమని తలచి దానికే పరిమితమైపోతున్నాడు. వెలుగుతున్న దీపం ఇతరులకు మాత్రం వెలుగును అందించి తనకు ఏమీ మిగిల్చుకోలేక చివరకు తన క్రింది నీడను కూడా తాను తొలగించుకోలేక ఎలా నశిస్తుందో, అదేవిధంగా శరీరంలో ప్రవేశించిన జీవుడు కూడా తన భర్త లేదా భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులకు తన జీవిత కాలమంతా ఖర్చు చేస్తూ